గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండలో కూడా మనం 68 సర్గలు పూర్తి చేసి 69వ సర్గలోని 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 8వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుణ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏవముక్తో మహావృక్షం లవనః క్రోధమూర్ఛితః శత్రుఘ్నోరసి చిక్షేప సచతం శతధాచ్చినత్. లవణుడు శత్రుఘ్నుడు పలికిన మాటలకి కోపావిష్టుడై వెంటనే ఒక పెద్ద చెట్టును పెరికి ఆ శత్రుఘ్నుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. మరి ఆయన ఊరుకున్నాడా? దాన్ని 100 ముక్కలుగా చేసేశాడు ఆ వృక్షాన్ని శత్రుఘ్నుడు. తదృష్ట్వా విఫలం కర్మ రాక్షస పునరేవతు పాదపాన్ శుభహూన్ గృహ్య శత్రుఘ్నాయ సృజద్భువి. ఆ రాక్షసుడు తన యొక్క ఆ ఆయుధం, వృక్షం అనే ఆయుధం వ్యర్థం ఉంటుంది చూచి మళ్ళీ అనేక వృక్షాలని పీకి శత్రుఘ్నుడి మీదకి విసిరాడు. శత్రుఘ్నశ్చాపి తేజస్వి వృక్షానాపథతో బహూన్ త్రిభిశ్చతుర్భిరేకైకం చిచ్ఛేద నత పర్వభిః. ఆయన కూడా అనేక బాణాలను విడిచి వాటిని ఛేదించాడు శత్రుఘ్నుడు. తతో బాణమయం వర్షం వ్యసృజత్ రాక్షసోపరి శత్రుఘ్నో వీర్య సంపన్నో ద్విపథే నస రాక్షస. శత్రుఘ్నుడు రాక్షసుల మీద బాణవర్షం కురిపించాడు. రాక్షసుడు మాత్రం, ఆ లవణాసురుడు మాత్రం ఏమాత్రం వ్యధ చెందల. తతః ప్రహస్య లవనో వృక్షముద్యమ్య వీర్యవాన్ శిరస్యభ్యహనశ్చూరం స్రస్తాంగ సముమోహవై. ఆ తర్వాత లవణాసురుడు అట్టహాసం చేస్తూ శత్రుఘ్నుడి యొక్క తల మీద చెట్టుతో మోదాడు. అప్పుడు మోహం చెంది కింద పడ్డాడు శత్రుఘ్నుడు. తస్మిన్ నిపతితే వీరే హాహాకారో మహానభూత్ ఋషీనాం దేవసంగారం గంధర్వాప్సరసాంతధా. ఆయన పడిపోగానే మరి ఆకాశం నుండి, అంతరిక్షం నుండి వీక్షిస్తున్న ఋషులు, దేవసంఘాలు, వీళ్ళందరూ, గంధర్వులు, అప్సరసులు, వీళ్ళందరూ కూడాను హాహాకారాలు చేశారు. తమపజ్ఞాయతు హతం శత్రుఘ్నం భువి పాతితం రక్షో లబ్ధాంతరమపి న వివేశ స్వమాలయం. రాక్షసుడికి శత్రుఘ్నుడు పడిపోయిన తర్వాత తన ఇంటిలోనికి వెళ్ళడానికి అవకాశం దొరికింది, కానీ వెళ్ళగా. నాపి శూలం ప్రణగ్రహ తదృష్ట్వా భూపాతితం తతో హత ఇతి జ్ఞాత్వా తాన్ భక్షాన్ సముదావహత్. మరి అతను మరణించాడే అనుకున్నాడు శత్రుఘ్నుడు. వీడు తను ఆహారం కోసం మోసుకొని వచ్చాడే, వేటకు వెళ్ళి వాటినన్నింటినీ కూడాను పైకెత్తుకున్నాడు. ముహూర్తాల్లబ్ధ సంయత్తో పునస్తస్థో ధృతాయుధ శత్రుఘ్నావై పురద్వారీ ఋషుభి సంప్రపూజిత. శత్రుఘ్నుడు మాత్రం చావలే, స్పృహ పొందాడు. ఋషుల చేత పూజింపబడుతూ ఆయుధాన్ని ధరించి మళ్ళీ పురద్వారం దగ్గర నిలబడ్డాడు. తతో దివ్యం అమోఘంతం జగ్రాహ శరముత్తమం జ్వలంతం తేజా ఘోరం పూరయంతం దిశో దశ వజ్రాననం వజ్రమేఘం మేరుమందర సన్నిభం నతం పర్వసు సర్వేషు సంయుగే స్వపరాజితం అశ్రుచందన దిగ్ధాంగం చారుపత్రం పతిత్రణం దానవేంద్రాచరేంద్రాణం అసురాణాంచ దారణం. ఆ తర్వాత శత్రుఘ్నుడు అమోఘమైన ఉత్తమ బాణాన్ని బయటికి తీశాడు. భయంకరమైన ఆ బాణం వజ్రం వంటి వేగం కలదది, పిడుగు వంటి వేగం కలదది. మరి
యుద్ధంలో ఎన్నడూ ఓటమి ఎరుగని ఆ బాణం రక్తం అనే చందనం చేత పూయబడి అందమైన రెక్కలతో పక్షిలాగా ఉన్నది. ఇది దానవ నాయకుని పర్వతాలని అసురులను కూడా ఇదివరలో కూల్చివేసిన బాణం అది. తందీప్తమివ కాలాగ్ని యుగాంతే సముపస్థితం దృష్ట్యా సర్వాణి భూతాన్ని పరిత్రాసంభాగమైన హఠాత్తుగా వచ్చిన ఆ బాణ, ఆ ప్రళయాగ్నిలాగా ఉన్న ఆ బాణాన్ని చూచి అన్ని ప్రాణులు కూడా భయపడ్డాయి. రేపు మనం కొనసాగిద్దాం. మరో 20 శ్లోకాల దాకా ఉన్నాయి. రేపు పూర్తి చేద్దాం ఈ సర్గని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.